హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పద్మా పవర్ ఛానల్. ఈరోజు మనము బీరకాయ పచ్చడి ఎలా చేసుకోవాలనేది చూద్దాము. సింపుల్ ప్రాసెస్. చపాతీ, రైసు, పూరి, రాగి ముద్ద అన్నిటిలోకి తీసుకోవచ్చు. చూడండి, ఇది బీరకాయ. లైట్గా తొక్క తీసుకుందాము, మంచిగా కడుక్కొని. ఇది పచ్చడి కాబట్టి ఊరికి ఆ పైన ఉన్న ముళ్ళులాగా ఉంటుంది కదా, అది తీసుకుంటే సరిపోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చూడండి, అన్ని పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు 2 పీసులుగా కట్ చేసుకోవాలి. ఇలా బీరకాయను కూడా ఇంత సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు కొద్దిగా చిటుపట అయిన తర్వాత పచ్చిశనగపప్పు, అలాగనే మినప్పప్పు, అది తొక్కతో ఉండే మినప్పప్పు, కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను, కొద్దిగా హింగువ. ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా 2 పీసులుగా, అది పచ్చిమిరపకాయలు వేసుకొని పచ్చిమిరపకాయలు కొద్దిగా మంచిగా వేయించుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. చూడండి, ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా, చూడండి అంతే సన్నగా కట్ చేసుకుంటే తొందరగా వేగిపోతాయి బీరకాయ అన్నది. మనం కట్ చేసుకున్న బీరకాయ వేసుకొని కొద్ది రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను. సాల్ట్ కూడా వేసుకోవచ్చు, పొడి ఉప్పు కూడా. మూత పెట్టుకొని కొద్దిగా మగ్గేంత వరకు వేయించుకోవాలి. చూడండి, అలా వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ అంతా కొద్దిగా డ్రై అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. చింతపండు వేసుకుంటున్నాను. చింతపండు వేసుకొని కొద్దిగా చింతపండు మెత్తబడిన తర్వాత కొత్తిమీర కడిగేసి వేసుకొని, కొత్తిమీర వేసిన తర్వాత ఎక్కువ టైం ఏం వేగన అవసరం లేదు. కొత్తిమీర వేసి స్టవ్ కట్టేద్దాం. ఇప్పుడు ఇది చల్లారేంత వరకు ఉంచుదాము. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, ఇది పచ్చిది వెల్లుల్లి తీసుకున్నాను, జీలకర్ర తీసుకున్నాను. జీలకర్ర వెల్లుల్లి అన్నది నేను వేయించుకోలేదు, పచ్చిదే వేసుకుంటున్నాను. సరే, ఇప్పుడు ఇది అలానే డైరెక్ట్గా వేసుకునేద్దాం. ఉప్పు వేసుకునేసాం, చింతపండు కూడా వేసుకునేసాం కాబట్టి సరే గ్రైండ్ చేసుకునేసాను. ఇప్పుడు మనం దీనికి లైట్గా తడక వేసుకుంటాము. తడక లేకుంటే కూడా ఏం పర్వాలేదు, కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది కాబట్టి కొద్దిగా నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, కొద్దిగా పసుపు వేసుకున్నాం, కొద్దిగా హింగు వేసుకున్నాం. కలర్ కోసమే కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకోకుండా ఏం పర్వాలేదు. కరివేపాకు వేసుకోవచ్చు ఫ్రెండ్స్, నా దగ్గర కరివేపాకు డ్రై అయిపోయింది, అందుకే వేయలేదు. మీరు కరివేపాకు కూడా వేసుకోండి. కొద్దిగా కలర్ కోసమే పసుపు వేసాను, అంతే. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.